లక్షల కోట్ల రూపాయలు ఈ ఈపీఎఫ్ కార్పస్ ఫండ్ ఉంది. అదేవిధంగా వేరే సంస్థల్లో మా అమౌంట్ 2 లక్షల కోట్లు ఉన్నాయి. ఆ రకంగా 8 లక్షల కోట్ల రూపాయల కార్మికుల యొక్క ఉన్నటువంటి నిధులు 4 పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి మేనేజర్స్గా మా దగ్గర ఉన్నారు. మాకు ఈ అమౌంట్ మేము ఎక్కడ పెట్టినా కార్మికుల యొక్క ఉన్నటువంటి ఒక భద్రత కోసం తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి కొత్తగా. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి సిపిఎఫ్సి ఈపీఎఫ్ ఆఫీస్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు కానీ ఈ 2 కూడా దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇవి మోడల్గా పనిచేయాలని, కార్మికుల యొక్క భద్రత కోసం రావాల్సినటువంటి ఈపీఎఫ్ అమౌంట్ను చాలా ట్రాన్స్పరెంట్గా చేయాలని అన్ని రకాల నిర్ణయాలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. 39,734 39,734 తెలంగాణ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్లో 35,218 కార్మికులు. తెలంగాణలో 85,62,000. ఆంధ్రప్రదేశ్లో 31,64,000. వసూలైనటువంటి మొత్తం డబ్బు రెవెన్యూ ఏతుందో ఇది తెలంగాణలో ఇది 5,178 కోట్లు. ఆంధ్రప్రదేశ్లో 1,692 కోట్లు. ఒక 1 మంత్లో యూనివర్సల్ అకౌంట్ నంబర్ కంపల్సరీ. ఈ నెల రోజుల లోపల ఆధార్ కార్డు అనేటువంటి దాని మీదనే యూనివర్సల్ అకౌంట్ నంబర్ అన్నీ కూడా తీసుకోవాలని, ఆధార్ కార్డు లేకుండా ఉండకుండేటువంటి వ్యవస్థను నిర్మాణం చేయమని నేను చెప్పిన 20 డేస్లోనే వాళ్ళ క్లెయిమ్స్ అనేవి సెటిల్మెంట్ అయిపోవాలి. ఈపీఎఫ్ సంబంధించినటువంటి పెన్షన్ కూడా అందరికీ 1,000 రూపీస్ పెన్షన్ మేము మళ్ళీ అమలు చేయడం జరిగింది. 1,000 రూపాయల పెన్షన్ అవుతుందో అందరు కార్మికులకు 1,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది.